హ్యాపీనెస్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటి? వీటన్నిటికీ ఒకే ఒక డెఫినేషన్ ఇసై జ్ఞాని ఇళయరాజా గారి మ్యూజిక్. ఒక తరం కాదు, రెండు తరాలు కాదు, దాదాపు 3 తరాలుగా మన సంతోషాల్లో, మన కన్నీళ్లలో తోడుగా ఉంటున్న ఆ స్వరానికి 50 ఏళ్లు నిండాయి. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఒక చిన్న పల్లెటూరి కుర్రాడు చెన్నై స్టూడియోలో అడుగుపెట్టాడు. ఆ రోజు ఆయన కంపోజ్ చేసిన ఒకే ఒక్క సినిమా టాలీవుడ్, కాలీవుడ్ హిస్టరీని మార్చేసింది. అసలు ఎవరి ఇళయరాజా? ఆయన సాధించిన రికార్డులేంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం టైం మిషన్ ఎక్కి 1976 మే 14వ తేదీకి వెళ్దాం. అప్పట్లో సినిమాలో పాటలంటే కేవలం క్లాసికల్ ట్యూన్స్ లేదా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేది. కానీ ఆ రోజు థియేటర్లోకి అన్నకిళి అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో అన్నకిళి ఉన్నై తేడుతే అనే పాట థియేటర్లో ప్లే అవుతుంటే జనాలు పిచ్చెక్కిపోయారు. మన పల్లెటూరి మట్టి వాసన, మన జానపద బాణీలు వెండి తెరపై అంత అద్భుతంగా పలకటం అదే మొదటిసారి. ఈ సినిమాతో జ్ఞానదేశికన్ కాస్త ఇళయరాజాగా మారారు. రీసెంట్ ప్రెస్ మీట్లో ఇళయరాజా ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. మీకు 50 ఏళ్లు గడిచిపోయినట్లు అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం నిన్న కాక మొన్నే నా జర్నీ మొదలైంది అనిపిస్తోంది అన్నారు. సంగీతం మీద అంతటి పిచ్చి, ప్రేమ ఉంటేనే కదా ఇలాంటి మాటలు వస్తాయి. ఇళయరాజా తన సినీ కెరీర్లో 1500కు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. దాదాపు 8500కు పైగా పాటలను స్వరపరిచారు. ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు మారుతూ వచ్చారు, కానీ ఇళయరాజా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆయన మ్యూజిక్ అంటే కేవలం పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు ఇండియాలో బీజిఎంకి ఒక వాల్యూ తీసుకొచ్చిందే ఆయన. సీన్లో డైలాగ్స్ లేకపోయినా కేవలం ఇళయరాజా కీబోర్డ్ నోట్స్ వినిపిస్తే చాలు, థియేటర్స్లో ఆడియన్స్కి గూస్ బంప్స్ రావటం ఖాయం. అందుకే ఆయన్ని లండన్లోని ప్రఖ్యాత ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా కూడా ఆహ్వానించింది. అక్కడ సింఫోనీ కంపోజ్ చేసిన తొలి ఆసియా ఖండపు సంగీత విద్వాంసుడు మన ఇళయరాజా గారే. జనరేషన్స్ మారుతున్నాయి. క్యాసెట్ల నుండి సీడీలు వచ్చాయి, సీడీల నుండి పెన్ డ్రైవ్లు, ఇప్పుడు స్పాటిఫై, యూట్యూబ్ వచ్చేసాయి. టెక్నాలజీ ఎంత మారినా ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చే ఆ సోల్ మాత్రం ఎవ్వరూ రీసెట్ చేయలేరు. నేను లేకపోయినా నా సంగీతం ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటుంది అని ఆయన అన్న మాట అక్షర సత్యం. తరాలు మారినా ఇళయరాజా పాటలు అమరమనే చెప్పాలి. మరి ఇళయరాజా గారి వేల పాటల్లో మీ మనసుకు బాగా నచ్చిన సాంగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి.